అందరికీ నమస్తే అండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నందమూరి జూనియర్ తారక్ ఆయన గురించి అసలు ఆయన రాజకీయ ఎంట్రీ ఈ నెలలోనే ఉంటుందని చెప్పేసి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున అయితే ప్రచారం నడుస్తూ ఉంది. అయితే జూనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి వస్తారా రారనేది సస్పెన్స్. ఎందుకంటే ఆయన ఈ నెల 18వ తారీఖున ఆయన అభిమానుల సంఘాలతో భేటీ అవుతూ ఉన్నాడని చెప్పేసి ఒక పత్రిక అయితే రాయటం జరిగింది. అయితే జూనియర్ ఎన్టీఆర్ గారికి రాజకీయాలు ఏమాత్రం కొత్త ఏం కాదు. ఎందుకంటే నాకు తెలిసి ఆయన 2009లో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి దింపి ఆయన ప్రచార రథం, వాళ్ళ తాతగారు ఏదైతే రథాన్ని వాడారో వాళ్ళ తాతగారు ఏదైతే డ్రెస్సింగ్ స్టైల్, ఒక కార్మికుడు డ్రెస్సింగ్ స్టైల్ తాతగారు ఆయన వేసుకున్నారు, అదేవిధంగా ఆయన జనంలోకి రావడం జరిగింది. అప్పుడే ఆయన ఏ విధంగా మాట్లాడతారు, ఏ విధంగా ప్రజలకు కనెక్ట్ అవుతారు, ఏ విధంగా తాతకు మించినటువంటి వాగ్దాటి ఉందనేది అందరం కూడా చూసాం. అయితే ఆ ఎన్నికల ప్రచారంలో ఆయనకి ఒక ప్రమాదం జరగడం కూడా జరిగింది. అక్కడి నుంచి ఆ పార్టీ ఆ ఎన్నికల్లో ఓడిపోవడం, ఆ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారిని పూర్తిగా పక్కన పెట్టడం జరిగింది. అయితే జూనియర్ ఎన్టీఆర్ గారు ఎందుకు రాజకీయాలు వస్తారు అని ఇంత కరాఖండిగా నేను ఎందుకు చెప్పదలుచుకున్నానంటే, ఆయనకి రాజకీయాల్లోకి రావాలని ఆసక్తి ఉంది, కానీ ఆయన వయసు పరంగా, ఆయన ఒప్పుకున్నటువంటి సినిమాల పరంగా ఆయనకి ఇప్పుడే రాజకీయాలు వద్దు అన్న ఆలోచనలో ఆయన ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే హరికృష్ణ గారు ఒకానొక టైంలో తెలుగుదేశం పార్టీలో ఉండి రాజ్యసభ కోసం కూడా ఆయన పోరాటం చేస్తే ఆ రాజ్యసభ కూడా ఆయనకి ఇవ్వకుండా పక్కన పెట్టినటువంటి పరిస్థితులు చూశారు. ఇటీవల కాలంలో అనంతపురం ఎమ్మెల్యే అయినటువంటి దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు వాళ్ళ తల్లిని ఆయన సినిమా సందర్భంగా ఒక విలేకరుతో ఎంత దుర్భాషలు వాడాడో అందరం చూసాం. అయితే అప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అనేది ఆయనతో క్షమాపణ చెప్పించడం కానివ్వండి, ఆ ఎమ్మెల్యేతో ఏమీ కూడా చేయలేదు, ఏమీ పట్లైనట్టుగా వదిలేశారు. అయితే నందమూరి ఫ్యాన్స్ అప్పుడు గట్టిగా ఎమ్మెల్యే ఇంటికి దగ్గరికి వెళ్ళి ధర్నాలు చేయడం ఇదంతా కూడా జరిగింది. అయితే ఇక్కడ అడుగడుగునా కూడా జూనియర్ ఎన్టీఆర్ గారికి అనేక అవమానాలు జరుగుతూనే వస్తూ ఉన్నాయి, కానీ ఎప్పుడు కూడా సోషల్ మీడియా పరంగా ఎప్పుడు కూడా బయటపెట్టలేదు. అయితే ఇప్పుడు ఆయన రాజకీయాల్లోకి 8% రారు. ఎందుకంటే వస్తే ఈ 2-3 సంవత్సరాలు కూడా ఆయన అభిమాన సంఘాలతో ప్రజల్లోకి పంపించి కొన్ని సేవా కార్యక్రమాలు, అంటే తమిళనాట విజయ్ గారు ఏ విధంగా అయితే ఆయన సేవా కార్యక్రమాలు చేసి ప్రజల్లోకి వచ్చారో అలాగే 2029కి కానీ రావచ్చు, లేకపోతే అంతకుముందు జరిగినటువంటి 2034 ఎలక్షన్లోకి కానీ అప్పుడు కానీ అరంగేట్రం చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ నందమూరి అందగాడైనటువంటి జూనియర్ ఎన్టీఆర్ గారికి వస్తే ఖచ్చితంగా నారా లోకేష్ గారికి ఇబ్బంది. ఎందుకంటే ఆయన డైరెక్ట్గా బాలకృష్ణ గారిలాగా ఈ పార్టీలో ఉండి ఎమ్మెల్యేగాను లేకపోతే ఎంపీగాను మంత్రిగాను పనిచేసేటటువంటి వ్యక్తి అయితే కాదు. ఆయన సొంతంగా వస్తారు, ఖచ్చితంగా వాళ్ళ తాతగారికి పేరుకి అనుకూలంగా పార్టీ పెట్టి ఆ పార్టీలోనే ఆయన ఇండిపెండెంట్గా సీఎం అభ్యర్థిగా అయితే పోటీ చేసి ఆయన నిలబడతాడు. అయితే ఇక్కడ ఎవరికి దెబ్బయ్యా అంటే ఇప్పుడిప్పుడే ఎలివేషన్స్ ఇస్తున్నటువంటి కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ గారికి ఇబ్బంది. ఎందుకంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారికి ఒక ఏజ్ అయితే దాటుతూ ఉంది, ఆయనే ఇంకా ఆ పార్టీని లీడ్ చేయాలి నారా లోకేష్ గారని ఒక ప్రజల్లో కూడా ఒక టాక్ వెళ్తూ ఉన్నా. ఇలాంటి సమయంలో నందమూరి జూనియర్ ఎన్టీఆర్ గారు పార్టీ పెడితే ఖచ్చితంగా లోకేష్ గారికి కొంచెం ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే ఖచ్చితంగా ఆయన అయితే సింగిల్గానే పార్టీ పెట్టి మొదట ఒక 2-3 ఏళ్ల పాటు సేవా కార్యక్రమాలు చేసి విజయ తరహాలో ఆయన ఖచ్చితంగా ప్రజల్లోకి అయితే వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా నేను రాజకీయాల్లోకి రాను అనే మాట కూడా చెప్పలేదు, కానీ నా వయసు సరిపోదు, నా అనుభవం సరిపోదు అని చెప్పేసి అనేక సార్లు చెప్పడం జరిగింది. కానీ ఎప్పుడు కూడా నేను రాజకీయాలంటే నాకు ఇష్టం లేదు, రాజకీయాలకి నేను దూరంగా ఉంటానని చెప్పేసి ఎన్టీఆర్ గారు అయితే ఎప్పుడు చెప్పలేదు. అయితే ఇక్కడ ఈ మధ్యకాలంలో విజయ్ గారు తమిళనాడులో ఏ విధంగా అయితే విజయం సాధించారో అప్పటి నుంచి కూడా
మన తెలుగులో ఉన్నటువంటి హీరోలు కానివ్వండి, తమిళనాడులో ఉన్నటువంటి హీరోలు కానివ్వండి, రాజకీయాల మీద కొంచెం ఆసక్తి చూపిస్తున్నట్టుగానే సోషల్ మీడియాలో ప్రచారం అయితే జరుగుతోంది. అయితే ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో కేవలం జగన్మోహన్ రెడ్డి గారు, ఒక చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు. అయితే మూడో ఆల్టర్నేట్గా వస్తే అది ప్లస్ అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి అవ్వచ్చు. ఎందుకంటే ఇక్కడ కేవలం ఒక తెలుగుదేశం పార్టీకి మాత్రమే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు. నందమూరి జూనియర్ ఎన్టీఆర్ గారు బరిలోకి దిగితే వాళ్ళకి మాత్రమే ఇబ్బంది ఉంటుంది.